లోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. ఈ మధ్యాహ్న వేళలో నీ భక్తులందరితో కలిసి నిన్ను సేవించడానికి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దినమల్లా నిన్ను స్తుతించిన నీ రుణం తీర్చుకోలేం కదా. మమ్మలను, మా కుటుంబాలను మీరు పోషిస్తూ దీవిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాలం మా ప్రియులు జోసెఫ్ గారు, అమృతమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ సన్నిధిలోనికి వారిని పిలుచుకుని తర్వాత తరమైనటువంటి జాయ్, శ్వేత వారికి ఈ పరిచర్ను మీరు కొనసాగించడానికి దర్శనమిచ్చినందుకు స్తుతిస్తున్నాం. మరి అలనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ సంఘములో పెద్దలు, పరిచారకులు, సహోదర సహోదరీలు, యవనస్తులు, మనుషులు దూరమైన, మనుషుల సహాయము దూరమైన, నీవు మాకు దూరం కాలేదు గనక, నీ సహాయం మాకు దూరం కాలేదు గనక ఈ సంఘములో నీవు అప్పగించిన బాధ్యతలు నిర్వహించుచు భారాన్ని మోస్తూ సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధ ప్రభు సంఘం జగ్గయ్యపేట దేవుని సంఘమైన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి శుభనామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రేమతో ఆహ్వానించినటువంటి జాయ్, ఆయన వైఫ్ శ్వేత, సంఘ నాయకత్వానికి మా ప్రత్యేక వందనాలు. మీరందరూ బాగున్నారా? ఎంత సంతోషంగా మిమ్మల్ని అందరం చూస్తుంటే. చాలా డిసిప్లిన్డ్గా దూతల్లాగా కూర్చున్నారు మీరు. ఎంతో ఆసక్తిగా, చాలా సంతోషం. ఈ సేవ నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నప్పటికి కూడా పాస్టర్ గారు ఒక పాట పాడేవాళ్ళు. అంటే అయ్యగారు చనిపోయిన తర్వాత వచ్చినప్పుడు పాపం ఇంకా సేవలోకి రానప్పుడు పిల్లోడు, నేనే దూరంగా పెట్టుకుంటా మైకు, కావాల్సినప్పుడు దగ్గర పెట్టుకుంటా. ఓకే, చూశాను ఇటు మూడు అటు మూడు, వామ్మో ఈ స్పీకర్లో. అమ్మగారు పాడేవాళ్ళు, కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచక లోన నే కృంగి ఉన్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మెయిన్గా మొదటి వచనం పాడేది ఇక్కడ కూర్చొని ఆమె ఏంటంటే, మొదలు పెట్టిన కార్యం మధ్యలో, అప్పుడు సంఘ నిర్మాణంలో, చర్చి నిర్మాణంలో ఉంది. మరి పిల్లలు చిన్నవాళ్ళు, దేవుని సేవ గురించి ఆలోచన ఎక్కువ. పిల్లకాయలు ఎట్నో బతుకుతారు, ఏం కాదు బతకడానికి, అందరూ బతుకుతారు. కానీ దేవుని సేవ బతికించాలి అనేటువంటి ఒక ఆసక్తి దేవుని సేవకుల కుటుంబాలు ఎప్పుడు మండుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా. ఎందుకంటే అది ఆగని మంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు వాళ్ళ ప్రార్థన ఇక్కడ కనబడుతుంది, అలానే ఈ బిడ్డల యొక్క పరిచర్య కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈనాడు మరి చాలామంది దేవుని సేవించేవారు ఎక్కువైపోయారు, మరి ఆయన్ని వెంబడించేవారు చాలా తక్కువైపోయారు. కనుక దేవుని సన్నిధిలో సేవించడం అంటే పాటలు పాడేవాళ్ళు ఎక్కువైపోయారు, డప్పులు కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ దేవుని కొరకు జీవించేవారు తగ్గిపోయారని చెప్తున్నాను అన్నమాట నేను. దేవుని సంఘం దేవుని సేవించితే మాత్రమే సరిపోదు, దేవుని కొరకు జీవించేదిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కొరకు జీవించేవారు బ్రతికి ఉంటారు. కనుక మన సంఘాలు అంత్యదినాల్లో మనం దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో మరి నేను యాక్చువల్గా అయితే 10 నిమిషాలు కొద్దిసేపు ఉన్నా చాలు, అన్నప్రసన్న చేయాలని చెప్పాడు ఆయన. తర్వాత కత్తిరి తీసుకొని జుట్టు కూడా కత్తిరించాలి పిల్లకాయదని చెప్పినాడు నాకు. సరే, అది అన్ని మామూలుగా చేసే పనులు, తల్లిదండ్రులు సంతోషం కొరకు. అట్లానే నా అంకుల్ మరి కొద్దిసేపు వాక్యం కూడా చెప్పి సంఘాన్ని బలపరచాలి. లాస్ట్లో చెప్పాడు కొద్దిగా. నాకేం కొంచెం ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఈరోజు నేను కూడా ప్రసంగం చేయలేదు చర్చిలో.
స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం చేయను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 2024 సంవత్సరంలో నాకు బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్స్ అటాకు, ఇన్ఫెక్షన్స్ అనేక రకాలుగా వచ్చినాయి. కానీ దేవుడు అద్భుత రీతిలో నన్ను కాచి కాపాడి మరలా నిలబెట్టాడు. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మరి ప్రస్తుతానికి దాని గురించి నేను ఆలోచించట్లేదు. ప్రభు పని గురించే ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రభు పని అయితే ఆగలేదు, నడుస్తూనే ఉంది. చిన్న వాక్య భాగాన్ని చదువుకొని 4 విషయాలు మీకు జ్ఞాపకం చేద్దాం. ఇంత దూరం వచ్చాం కాబట్టి. నేను బయటికి సభలకు ఎక్కువ వెళ్ళటం లేదు. కారణం, సభల ద్వారా ఆత్మల రక్షణ అనేటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు సభల ద్వారా ఖర్చు తప్ప ఏంటి ఆత్మరక్షణ ఏం జరగట్లా. అన్ని సంఘాలలో వస్తారు, కూర్చుంటారు, ఆయన బాగా ప్రసంగం చేశాడు, ఈయన బాగా చేశాడని చెప్పుకొని వెళ్ళిపోతారు అంతే. అందుకని సంఘక్షేమ కూటాలు పెట్టుకోమని హెచ్చరిక చేస్తూ ఉన్నా. సంఘం వరకు బాగా బలపడితే వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళని తీసుకురావడానికి వీలవుతుంది. పాస్టర్ ఒక్కడే కాదు, మీరు వెళ్ళినా ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే అద్భుతం జరగాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు పాస్టర్లోనే ఉంటాడు అనేటటువంటి ఒక పాత ఆచారం పోయి దేవుడు అందరితో ఉంటాడు అనేటువంటి ఒక కొత్త మార్పు ఈ సమాజంలో మనం తీసుకురావాలి. యేసయ్య ఎక్కడుంటే అక్కడ కార్యాలు జరుగుతాయి కానీ అని వాళ్ళలో ఒక ఆలోచన పుట్టించాలి మనం. అందుకని సంఘక్షేమ కూటాలు నేను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం మా చర్చిలో. లేదా సభలు పెడతామే అంతలోకి ఏముంది, అది కాదు. సభల ద్వారా ఇప్పుడు ప్రజలు రావట్ల, రోజులు పోయినాయి. కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఎక్కువ మరి టీవీలు లేవు, యూట్యూబులు లేవు, రేడియోలో సందేశాలు వచ్చాయి. సభలు పెడితే అందరూ బలపడేవాళ్ళు. ఇప్పుడు వద్దన్నా వస్తున్న యూట్యూబ్లో అయ్యే నెట్టుకుంటూ వస్తున్నాయి. ఏ దినాలు అర్థం కావట్లేదు, ఇన్నాక మెంటలు వస్తుంది అందరికీ. కనుక ఈ అసలు బైబిల్ వదిలేసేసి దాన్ని పట్టుకొని ఎలాడుతున్నారు. అందుకని అసలు ఈ సభలతో గోలెందుకు, మనకి సంఘంలో దేవునితో సహవాసం చేసుకుంటూ మనం బలపడితే మంచిదని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో మీరు చదవనక్కల ఒక 4 మాటలు మీకు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అందులో ఒక స్టోరీ ఉంది. ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆయన ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, మా ఆయన ఎట్టాండు నీకు తెలుసు, నీ శిష్యుడు కదా, మరి చిన్నప్పటి నుంచి సండే స్కూలు పరిచర్య చేశాడు, సంఘ పెద్ద పరిచర్య చేశాడు, పరిచాడుకు పని చేశాడు, అయ్యగారులకు సేవ చేశాడు, ఇప్పుడు నీకు కూడా చేశాడు. మా ఆయన చాలా భక్తిపరుడు, కానీ అప్పులు చేసి చచ్చిపోయాడు. మా పిల్లకాయలని ఇప్పుడు జీతానికి తీసుకెళ్తాను అంటున్నారు. మాకేదైనా సహాయం చేయమని పాపం ఈ తల్లి, ఈ విధవరాలు వెళ్ళి ఆ మహాగణుడిని అడిగింది ఆయన్ని. ఆయన ఇంట్లోకి వెళ్ళి వెంటనే బీరువా తీసి ఒక 10 రూపాయలు కట్ట తీసుకొచ్చి ఇవ్వలేదు. కానీ తర్వాత నా స్నేహితుడు రికమెండ్ చేస్తాను వెళ్ళి పలానా దగ్గర కలువు అని చెప్పలేదు. కానీ లేక చెక్కు బుక్ తీసి ఏమి రాయలేదు. కానీ ఇంట్లోకి వచ్చి ఆయన వండుకున్న ఏదో మాంసం కూర, చేపల కూర ముద్ద తినమ్మా అని చెప్పలా. నీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎక్స్పెక్ట్ చేసింది వేరే, కానీ దేవుడు ఆమెకి ఇవ్వాలనుకున్నది వేరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన అడిగింది, ఆయన ఏముందా అంటే, నా దగ్గర ఏమీ లేదు కానీ ఒక నూనె కుండ మాత్రం ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, ఖాళీ పాత్రలన్నీ తీసుకురా అన్నాడు. దాని తర్వాత వాటిని నూనెతో నింపుకోమని చెప్పాడు. కనుక బైబిల్లో మనం చదివినట్లయితే ఈ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒకే ఒక్క మాట మీకు ముందుంచాలని నేను కోరుతున్నాను. అందుకు ఆయన, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని చెప్పింది ఆమె. దానికి పై వచనంలో మనం చదువుదాం ఒక్కసారి. 3వ వచనం తర్వాత, అతడు నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలు. వట్టి పాత్రలు అంటే ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకోమని ఆయన చెప్పాడు. ఒకరోజట మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ఒక శిష్యుడు తన గురువు గారి దగ్గర విద్య బాగా నేర్చుకున్నాడు. ఎవరిని అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పిన అన్ని విద్య నేర్చుకొని తయారైన తర్వాత, నీ ట్రైనింగ్ అయిపోయింది అన్నాడు ఆయన.
అప్పుడు ఆ పిల్లోడు శిష్యుడు ఏమన్నాడంటే, సార్ ఈ విద్య అంతా నాకు నేర్పారు, అన్నీ నేర్చుకున్నాను, ఇక మీరు దేవుని గురించి చెప్పండి నాకు అని చెప్పని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే ఒక ఖాళీ కప్పు, ఒక దానికి సాసరు తీసుకొనిరా, ఒక జగ్గులో నీళ్లు తీసుకొనిరా అని చెప్పాడు. అదేంటండి, నేను దేవుడి గురించి చెప్పమంటే మీరేమో ఖాళీ కప్పుదా సాసరదా నీళ్లు జగ్గుదా అంటే మీకు తాగటాక నీళ్లు తేవాలంటే కాదరా నేను చెప్పింది చెయ్యి అన్నాడు. ఖాళీ కప్పు సాసర పెట్టాడు. ఆ నీళ్ళు ఇరా అబ్బాయి అన్నాడు. ఖాళీ కప్పులో పోస్తూ ఉంటే పట్టుకున్నాడు ఆ అబ్బాయి. దాని నిండా నీళ్లు నిండాయి. ఎక్కడ పడ్డాయి నిండి? సాసరలో పడ్డాయి. ఆయన ఆపట్ల గురువు గారు ఇంకా పోస్తూనే ఉన్నాడు. పోస్తూ ఉంటే దాని నిండి ఎక్కడ పడ్డాయి? అయినా పోస్తూనే ఉన్నాడు. సార్ ఆగండి మాస్టారు, ఆగండి, మీరు నిండిపోయి కింద పోతున్నాయి, మీరు ఆపండి అన్నాడు. అప్పుడు ఆయన ఆపాడు. నాకు మీరు ఏమి నేర్పించాలనుకున్నారు అని అడిగాడు. అప్పుడు ఆయన మాట చెప్పాడు ఏంటంటే, దేవుడి గురించి నేర్చుకోవాలన్నా, దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా కావాలన్నా, ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందాలన్నా నిండిన పాత్ర కాదు నాయన, ఖాళీ పాత్ర కావాలయ్యా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆల్రెడీ నిండి ఉన్న దాన్ని నింపేవాడు కాదు, కానీ ఖాళీ పాత్రలు మాత్రమే ఆయన నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నింపడానికి, మన జీవితాల్లో నింపడానికి అవసరమైన ఎన్వైర్మెంట్, అటువంటి ఒక వాతావరణాన్ని, అలానే పరిస్థితులను మనం ఆయనకి ఏర్పరచాలి. దైవ సన్నిధి మన మధ్యలో తాండవం ఆడాలంటే, ఆయన యొక్క ఆత్మ కార్యాలు జరగాలి అంటే, ఆత్మ కార్యాలు జరగడానికి ఒక ఆత్మీయమైన వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేయాలి. ఆయనకి ఏర్పాటు చేసినప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు. అందుకనే నేను నిన్ను దీవిస్తానని చెప్పలేదు ఆయన. ఆమె జీవితం ఖాళీ పాత్రగా ఉంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. యు ఆర్ ఆల్రెడీ ప్రియాక్యుపైడ్. నువ్వు ఇప్పటికే బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, అప్పులతో, శ్రమలతో నిండిపోయి ఉన్నావు. ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేమి చేయలేను. బట్ యు గో టు హోమ్, ఇంటికి వెళ్ళి నీ కుటుంబం అనగా నీవు ఖాళీ పాత్రగా మారితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆమె ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీగా లేదు, ఆమె ఆల్రెడీ నింపబడి ఉన్నది. అందుకనే ఖాళీ పాత్రలన్నీ తీసుకురా అని చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు? తలుపు వేసి నీవు నీ పిల్లలు ఆ ఖాళీ కుండలో నీ దగ్గర ఉన్నటువంటి పాత్రలో నూనెను నింపండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్ళు ఆమె కుండతో నింపుతూ ఉన్నది. ఆ చిన్న దాంతో ఆ ఎన్ని కుండలన్నీ నిండిపోయినాయి. ఇంకా ఖాళీ కుండలు ఏమీ లేవు. లేనందువల్ల ఏమాగిపోయింది? నూనె ఆగిపోయింది. నింపడానికి ఏమీ లేనప్పుడు దేవుని ప్రవాహం ఆగిపోయింది. నింపడానికి ఏది లేనప్పుడు, ఖాళీ లేనప్పుడు దేవుని అభిషేకం ఆగిపోయింది. దేవుడు నిన్ను దీవించాలన్నా, తన శక్తిని నీలో, నీ జీవితంలో కుమ్మరించాలన్నా, నువ్వు ఆల్రెడీ నింపబడి ఉన్నట్లయితే దాంట్లో ఆయన నింపడానికి ఏమీ ఇంకా లేదు. మనం ఖాళీ పాత్రలుగా ఉన్నప్పుడే మనల్ని నింపేవాడుగా ఉంటాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణంగా అనుభవించాలి అంటే మనము తగినంత ఖాళీ ఆయనకు కలిగించేవారుగా ఉండాలి. దాన్నే స్పిరిచువల్ ఎన్వైర్న్మెంట్ అంట. నేను ఆధ్యాత్మికమైనటువంటి ఒక క్లైమేట్, వాతావరణాన్ని మనం ఏర్పరచాలి ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఖాళీని నింపడానికి మరి ఏది లేనప్పుడు మన జీవితాల్లో ఎంత ఖాళీగా ఉంటే దాన్ని నింపటంలో అంత స్పెషలిస్ట్ మన యేసయ్య. ధనవంతుడు ఎవడు నింపుకొని పోయినాడు ఒక్కలేడు బైబిల్లో. అంత పేదవాళ్ళు నింపుకున్నారండి. ఎందుకంటే అంత ఖాళీ హృదయాలతో వచ్చారు. వాళ్ళేమో నిండు అన్నీ నింపుకొని ఆల్రెడీ వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఆదివారం కానీ ఎప్పుడైనా ఖాళీ హృదయాలతో వస్తే దేవుని చేత నింపబడిన వాళ్ళగా ఇంటికి వెళ్తాం మనం. ఇంకెంతకాలం నింపబడకుండా ఆచార ప్రకారం వచ్చి వెళ్దాం మనం? ఆలోచన చేయాలి. తర్వాత చూస్తే
యేసు ప్రభు వారు సముద్రపు ఒడ్డున అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని అక్కడ శిష్యులకు యోహానికి వాళ్ళందరికీ చెప్పాడు, పేతురికి. అందరూ ఆకలితో ఉన్నారు, ఆల్రెడీ 3 రోజులు ఉపవాస కూటాలు అయినాయి. మరి వాళ్ళు దారిలో పడిపోతారేమో, వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టమంటే ఒక ముఖం చూసుకున్నారు వీళ్ళు. మన ఏసైకి ఈయన కూడా అలిసిపోయినట్టున్నాడు, బుర్రకాయ పని చేయట్లేదు, వీళ్ళందరికీ మనం పెడతాం ఏంటి భోజనం అనుకున్నాడు. కానీ వాళ్ళు గమనించాలి, యేసు ప్రభు వారి ఆకలి తీర్చమన్నాడు. ఏమన్నాడు ఆయన? వారి ఆకలి తీర్చమన్నాడు. ఆ తర్వాత ఆకలి తీరడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు మళ్ళీ ఇక్కడ కూడా. అప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన వాడు కృతజ్ఞతాస్తులు చెల్లించి బ్లెస్ చేసి వాళ్ళకి పంచితే ఎన్ని వేల మంది భోంచేశారు చెప్పండి. యేసయ్య ఆశీర్వాదాలు ఆకలితో ఉన్న వారికి మాత్రమే ఇస్తాడు. దారిబడి అందరూ పిలిచేవాడు ఆయన. ఇఫ్ యు ఆర్ హంగ్రీ, తప్పకుండా గాడ్ విల్ ఫీడ్ యూ. ఈనాడు క్రైస్తవ సంఘానికి ఆకలి కావాలి. దైవ సన్నిధి కొరకైన ఆకలి, దేవుని వాక్యము కొరకైన ఆకలి మనకు కావాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఆకలి ఉన్నోడే ఆరోగ్యవంతుడు. ఆకలి లేని వాడిని తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు చికిత్స చేయడానికి. ఈనాడు దేవుని సంఘములో ఆత్మీయ ఆరోగ్యవంతులుగా మనం ఉండాలంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకైన ఆకలి మనం కలిగిన వారుగా ఉండాలి. ఆకలి ఎలా కలుగుతుందంటే, అన్నం మానేసినప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు ఆకలి కలుగుతూ ఉంటుంది. దేవునికి ఎంత దగ్గర అవుతామో అంత ఆకలి కలుగుతుందో మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత ఆకలి కలుగుతుందో అంత అభిషేకంతో ఆయన మనల్ని నింపుతాడు. 5,000 మంది పురుషులు మాత్రమే భోజనం చేయగలిగారు, చేశారు వాళ్ళు. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు వేరే ప్రత్యాయం అనేది మరొకటి లేదు. ఆకలి ఉంటేనే భోజనం, లేకపోతే లేదు. ఆకలి ఉన్నోడికే భోజనం విలువ తెలుస్తుంది. ఆకలి ఉన్నోడికే భోజనం తిన్నాక తృప్తి అనే మాటకు అర్థం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కనుక దేవుని సన్నిధిలో ఆకలి మన జీవితాల్లో కావాలి అంటే ఎక్కువ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? సమయాన్ని గడపాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేస్తాం, నన్ను దీవించుమని. ప్రార్థన స్టైల్ మార్చుకోండి. 2025లో ప్రభువా నా జీవితంలో మీరు ఆకలి పుట్టించండి. ఇట్స్ న్యూ ప్రేయర్. నీ కొరకైన ఆకలి, నీ సన్నిధి కొరకైన ఆకలి, నీ ఆత్మ వరాల కొరకైన ఆకలి, నీ కొరకు జీవించాలనేటువంటి ఆకలి, తపన నాకు నీవు దయచేయి అని అడుగు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి లేకపోవడానికి కారణం ఏంటి అడగవచ్చు మీరు. ఆకలి లేకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు ఈ ప్రపంచంతో నిండి ఉన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు. ఈ లోక ఆశలు నీలో నిండి ఉన్నాయి. అందును బట్టి నీ జీవితంలో ఆకలిని కోల్పోయినట్లుగా నువ్వు భావించాలి. ఏదైనా ప్రార్థన చేసుకోవడం తగ్గిపోయినా, గుడికి వెళ్ళడం అయిష్టత కలిగినా, ఉపవాసం ఉండడం అవి ఎందుకులే అనుకున్నా, దానికి ఒకటే భావం ఏంటంటే నీలో ఆకలి తగ్గిపోతుంది అని అర్థం. వేరే దాంతో ఎక్కువగా నింపబడుతున్నావు. వెంటనే నువ్వు దేవుని వైపు తిరగాలి. అదే ఒక సూచనగా మీరు పెట్టుకోవాలి. అక్కడేమో ఖాళీ కుండలుగా ఉండాలన్నాడు, ఇక్కడేమన్నాడు? ఆకలితో ఉండాలి అని చెప్పాడు. ఇది కూడా ఖాళీయే, అర్థమైందా? ఇంకో విషయం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు మొదటి సూచక్రియ చేశాడు ఆయన. ద్రాక్షారసం అయిపోయింది. చెప్పండి, ఏమైపోయింది? అప్పుడు ఆయన ఏం చెప్పాడు? 6 రాతి బాణలు తీసుకురమ్మన్నాడు, తర్వాత నింపమన్నాడు. అవునా? ఇప్పుడు ద్రాక్షారసం ఉన్నంత వరకు ఏమి సీన్ లేదు అక్కడ. ద్రాక్షారసం అయిన తర్వాతే సీన్ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాస్తో కూస్తో వైన్ మిగిలి ఉంటే దాంట్లో సాంబార్లో సభల్లో కనుక నీళ్ళు కలిపి ఆకలిలో వడ్డించేసినట్టు వీళ్ళు అది ఇది కలిపి లాగిచ్చేసేవాళ్ళు. కానీ మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయేదాకా జీసస్ డజంట్ స్టార్ట్ ఎనీథింగ్. అంతా అయిపోయేదాకా ఆయన ఏమీ ప్రారంభించలా. ఆ తర్వాత దాని నీళ్ళతో నింపండి అన్నాడు. మనము దేవుని సన్నిధిలో నింపబడాలంటే ఎంటీ, మన జీవితం ఖాళీ కావాలా. మోసెస్ సెడ్, లార్డ్ ఐ యామ్ ఎండ్ అన్నాడు. దెన్ గాడ్ సెడ్, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్ అన్నాడు. నా పని అయిపోయింది అన్నాడు మోషే. నీ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా పని ప్రారంభిస్తా అన్నాడు ఆయన. నీ బాటికి నీ పనిలో నువ్వు ఉంటే ఆయన పని ఏం చేయడానికి చోటు లేదుగా. దేవుని సన్నిధిలో మనం దేవునికి అవైలబుల్గా ఉండాలి, టు డూ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఏదైనా చేయాలంటే ఆయనకు అందుబాటులో ఉండాలి కదా. మనం చాలా బిజీ అయిపోతాం మన జీవితాల్లో. ఆయనకు అందుబాటులో లేకపోవటమే మన జీవితంలో నింపబడకపోవటం. ఇక్కడ వాళ్ళ జీవితాల్లో మరలా ఖాళీ పాత్రలను తెమ్మన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుండలు ఖాళీ అయినప్పుడు మాత్రమే దాన్ని నీళ్ళతో నింపి తర్వాత ద్రాక్షారసంగా మార్చాడు. నీ జీవితం ద్రాక్షారసంగా మారాలి అంటే ముందు నీ కొండ ఏం కావాలా? ఖాళీ కావాలి. హౌ మచ్ యు ఆర్ ఎంప్టీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ఖాళీగా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక ఖాళీ కూడా ఉంది. యాకోబు బావి దగ్గరకు వచ్చాడు ఆయన మిట్ట మధ్యాహ్నం లంచ్ టైంలో. అక్కడ ఒక్క ఆమె కూర్చుంది. ఆమె పేరేంటి? పేరు రాయలేదు కానీ ఏముంది ఆమె పేరు? ఊరి పేరు రాశారు. సమరయ స్త్రీ వచ్చింది అక్కడికి. రిబ్కాతో చాలామంది ఉన్నారు బ్రదర్, ఇంకా పెద్ద బ్యాచ్తో దిగింది ఆమె. ఇక్కడ ఒక్కతే ఉంది, ఎందుకంటే దిక్కులేదు ఆమెకి. ఆమె ఒక్కతే. యేసు ప్రభు వారు వచ్చాడు. ఆమె జీవితం సరిగా లేదని మనందరికీ తెలుసు. చాలా లోతైన జీవితంలో ఉంది, లోతైన బావి. దానిలో చేదుకోవడానికి ఆమె దగ్గర పెద్దగా ఏమీ లేదు. ఆ లోతైన బావిని పూడ్చుకోవడానికి ఆమె జీవితంలో ఆ ఎంప్టీనెస్, ఆ ఖాళీ జీవితాన్ని పూడ్చుకోవడానికి ఆమె మనుషులతో నింపుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ యేసు ప్రభు వారు ఆమె జీవితం శూన్యంగా ఉందని ఆయన చూపించాడు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె జీవితం ఎప్పుడైతే శూన్యమని ఆమె తెలుసుకున్నదో అప్పుడు జీవజలాలతో నింపటం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఆమె చరిత్రనే మార్చాడు. ఆమె ఎందుకు అలాగైందో నేను చెప్పలేను. ప్రతి మనిషి పరిస్థితులు వారి జీవితాన్ని మారుస్తుంటాయి. ఆమె పరిస్థితి అంత భయంకరమైన దుస్థితికి వెళ్ళిందో నాకైతే తెలియదు. కానీ ఒకటి తెలుసు, ఆమె జీవితం శూన్యమని ఆయన ఎప్పుడైతే తెలియజేశాడో, తెలియజేసిన వెంటనే జీవజలాలతో నింపాడు. ఆమె రికగ్నైజ్ చేసిన తర్వాతే నా జీవితం ఎంటీ, ఎంతమంది మనుషులతో నింపుకున్నా అది నిండదు అని తెలుసుకున్న తర్వాత యేసు మరి జీవితంలో ఎన్నడూ నీవు దాహము కొనకుండా ఉండడానికి నేను నీకు జీవజలాలు ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె తిరిగి నింపబడిన తర్వాత ఊరికే కూర్చుందా? ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళోకి పరిగెత్తింది. నింపబడిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఆ ఊరు బయట హోటల్ ఏముంటుంది, మీ ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు? ఫుడ్ ప్లాజా. ఫుడ్ ప్లాజాలో బిర్యానీ బాగుంటుంది అంటారు అందరూ. జగబేడ వాళ్ళకి సరిపోవట్లేదు అది. పాపం శ్రీధర్ గారు ఎంతో ఇంకా కష్టపడుతున్నాడు కానీ అవట్లా. మా ఇంటికి అప్పుడప్పుడు పాస్టర్ గారు కొంతమంది దైవజనులంతా విజయవాడ పోయేవాళ్ళు, ఆ తిరువూరు లేకపోతే నూజివీడు ఇటంతా పోయేవాళ్ళు. ఇటు నుంచి పోవాలి కాబట్టి అప్పుడప్పుడు ఇటు వచ్చినప్పుడు భోజనం చేశారా, భోజనం చేయమంటారు. అంటే ఎందుకు, మన ఊరు బయటే బ్రహ్మాండమైన బిర్యానీ ఉందిగా అంటారు. హైదరాబాద్ నుంచి వదిలేసేసి ఇక్కడ ఆగుతారంట బిర్యానీ. ఈ సంగతి నాకు తెలియదు. మధ్యలో 7లు ఉన్నాయి, వివేరాలు ఉన్నాయి, ఇంకా మధ్యలో చాలా దాబాలు ఉన్నాయి, డోబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇక్కడ ఏంటంటే బాగా రుచిగా ఉందంట. అందుకని అంటే బాగా అందరికి చెప్తారన్నమాట.
ఈమె కూడా ఒక్కసారి జీవజలాల చేత నింపబడిన తర్వాత ఖాళీగా ఉండలేకపోయింది. నువ్వేమి చేయకుండా దేవుని కొరకు కొత్తగా ఆదివారం వచ్చి పోతున్నావంటే నువ్వెందుకు పనికిరావు, అంటే నువ్వు నింపబడలా. యు ఆర్ సో సెల్ఫిష్. ఆమె నింపబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి పరిగెత్తింది. అక్కడికి వెళ్ళి ఆయన గురించి చెబుతుంటే ఇప్పుడు ఆమెను చూడటం మానేసి ఆమెలో ఉన్న ఆయన్ను చూడటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది మార్పు, అది దేవుడిచ్చిన దీవెనలో అదొక భాగం. కనుక మన జీవితాలు దేవుని గురించి ఇతరులకు తెలియజేసే వాళ్ళుగా ఉండాలి అంటే ముందు మనం ఫిల్ చేయబడాలి, నింపబడాలి, ఆయన చేత నింపబడాలి, ఆయన సన్నిధి చేత మనం నింపబడాలని ఆయన కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు? ఆయనతో స్పెండ్ చేసింది, ఆయనతో నింపబడింది, ఊళ్ళోకి పోతే ఇప్పుడు ఏమైనా మానేసి ఎవరిని చూస్తున్నారు? దేవునికి స్తోత్రం. ఆమె మీద ఉన్న ఆశ పోయింది పోరగాళ్ళకి, ఆ ఊరోళ్ళకి ఆమె మీద ఉన్న ఆశ పోయింది. ఇప్పుడు ఆమెలో ఉన్న ఆయన మీద ఆశ పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె మీద ఉన్న ఆకర్షణ పోయింది, ఆమెలో ఉన్న ఆయన మీద ఆకర్షణ పెరిగింది. ఈనాడు సంఘం కాస్తో కోస్తో టాలెంట్ ఉన్నోళ్ళు వాళ్ళ మీద ఆకర్షణ కొరకు ప్రయత్నం చేస్తున్నారు సమాజాన్ని. కానీ మనం దేవుని చేత నింపబడితే మనలో ఉన్న ఆయనను ఆకర్షించేవారు బయలుదేరతారు. పరిశుద్ధ ప్రభు సంఘం జోసెఫ్ అయ్య గారు ఒక దర్శనంతో ప్రారంభించాడు. మీ దానికి ఒక పేరు పెడతా అప్పటి నుంచి నాకు తెలుసు. పెద్ద సంఘం కాకపోయినా ఉన్న సంఘం మాత్రం బలమైన సంఘం అని చెబుతున్నాను. మీ సంఘం గురించి నేను జోసెఫ్ గారి కాలంలో ఇప్పుడు ఎట్టుందో నాకు తెలియదు, చూడాలి మరి. ఎస్, చాలా చిన్న సంఘం నాకు తెలుసు, ఆ ఇంట్లో జరిగేది. 1 or 2 times వచ్చా నేను. అయ్యగారు బలమైన పాస్టర్ గారు, నాకు హ్యాపీయే. ఎందుకంటే క్వాలిటీ కావాలి. చెప్పడం ఏం కావాలి? క్వాంటిటీ ముఖ్యమే, కానీ క్వాలిటీ దానికంటే చాలా ప్రాముఖ్యం. నాణ్యత ప్రాముఖ్యం, సంఖ్య కూడా ముఖ్యమే, సంఖ్యతో పాటు దానికంటే ప్రాముఖ్యం. చెప్పండి, ఓన్లీ 120 అగ్ని 4 విభాగం దిగిపోయింది కిందకి. ఎంతమంది వాళ్ళు? ఓన్లీ 120, 1200 కాదు. 120 మంది కలిసి ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడి అగ్ని 4 విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో ఆ సాగడం మళ్ళా అసలు ఆగల ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నాణ్యమైనటువంటి సంఘంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. చివరిగా మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎవరంటే వీళ్ళు? అన్యులా, క్రిస్టియన్సా? దేవుని సొంత పిలకాయలు వీళ్ళందరూ. మా ఊళ్ళో చెప్పండి ఏమనుకుందాం, మా ఊళ్ళో అంటున్నాడు ఆయన, మా ఊళ్ళో 2 నేరాలు చేశారు. ఏంటయ్యా ఆ నేరాలు చేసిందంటే చెప్పండి. జీవ జలముల ఓటైన నన్ను విడిచిపెట్టారు 1. 2, తమ కొరకు ప్రత్యామ్నాయంగా వేరొక దాన్ని తయారు చేసుకుంటున్నారు, పగిలిపోయిన తొట్లను. అవి పోసిన నిలవు పాడలేవు. 2 నేరాలు చేశారు. 1, నన్ను విడిచిపెట్టారు, నన్ను విడిచిపెట్టిన స్థానంలో నీళ్లు నిలవని తొట్లను ఏర్పాటు చేసి, ఇది దేవునికి చాలా దుఃఖం కలిగించింది. విడిచిపెట్టి అట్టున్నా మళ్ళీ చేయి పట్టుకు లాక్కొచ్చుకునేడం బతులాడి. వీళ్ళు మామూలు మంద కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద పొరపాటు. ఆయన ప్లేస్లో మరొకరిని పెడతాం దేవునికి చాలా గాయం కలిగించింది. మొగుడు పెళ్ళాలు వదిలేసేసి ఆమె అక్కడ ఇక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న ఎవడేం మాట్లాడు, అదే నడుస్తుంటుంది బండి. కానీ వాళ్ళ స్థానంలో ఇంకొకరిని పెడితే ఏమైద్దిక? వేడి ఫైర్ స్టార్ట్ అయిద్దిక. దేవుడు చాలా వైరాగ్యం ఉన్నాడు మన యేసయ్య. ఇశ్రాయేలీలు
అన్ని అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకొచ్చి యువతల ఒడ్డున పడేస్తే మధ్యలో ఏం చేశారు వీళ్ళు? ఆయన ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి నీకేదో ఇస్తాను రానా, వీళ్ళంతా ఎట్ట బతికించాలో నీకు సూత్రాలు చెప్తారా అని పైకి పిలిస్తే కాస్త దేవుడి దగ్గరకు పోతే ఆయన రాలేదని చెప్పని ఈ దుర్మార్గులందరూ ఏం చేశారు? ఆయన స్థానం, ఎవరి స్థానం? దేవుని స్థానంని ఎవరిని తయారు చేశారు? దూడను తయారు చేశారు, బంగారుతో దూడని. దేవునికి బాధ కలిగించింది వాళ్ళు దూడలు 100 చేసుకున్నా బాధపడేవాడు కాదు, కానీ మహిమా స్వరూపైనటువంటి దేవుని స్థానంలో గడ్డి మేసే దూడను పెట్టారు. ఆయన సాటి లేని దేవుడు మన దేవుడు, రోషం ఉన్న దేవుడు. ఆయన అభిషేక స్థలంలో, ఆయనకి ఇవ్వవలసిన నీ హృదయంలో, ఆయనకి ఇవ్వవలసిన నీ ఇంట్లో చోట్లో వేరే దేన్ని తీసుకొచ్చి పెట్టినా ఆయన భరించలేడు దాన్ని, ఆయన ఒప్పుకోలేడు దాన్ని. మొత్తాన్ని బుగ్గి చేసి పారేశాడు అక్కడ. ఆ రోజు కొన్ని వేల మంది చచ్చిపోయారు. దేవుని బిడ్డలారా, నా జనులు 2 నేరాలు. ఒకటి, నన్ను విడిచిపెట్టాడు బడున్నా మళ్ళా కడుపు కాలితే మళ్ళీ తల్లిపోయి పట్టుకొచ్చుకుంటుంది. కానీ అట్లా కాదు, ఆ ప్లేస్లో మరొకళ్ళు తీసుకొచ్చి పెట్టారంటాడు. మనిషి జీవితం మనది శూన్యం. ఈ శూన్యాన్ని, ఈ ఖాళీ జీవితాన్ని పూడ్చే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. నువ్వు ఆయన స్థానంలో దేన్ని పెట్టినా అది పూడదు. ఒక ఆయన ప్రయత్నం చేశాడు బైబిల్లో, పెద్ద ఆయన పేరు సొలొమోన్ గారు, పెద్ద జ్ఞాని కదా. ఆయన ఇన్వెస్టిగేషన్ చేయడంలో చాలా గొప్ప మనిషి. ఆయన ఏదో ప్రపంచంలో ప్రత్యామ్నాయంగా ఊహాజనితమైన అన్వేషణతో మొత్తాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆఖరిలో రాశాడు ఏంటంటే సమస్తము వ్యర్థం అన్నాడు. చెప్పడేమన్నాడు? నన్ను ఏది నింపలేకపోయింది నా జీవితాన్ని. నేను అన్నిట్లో చూసా, దేవుడు సృష్టించిన సృష్టి యావత్తులో నా హృదయంలో నాకు కావాల్సింది నింపేది అన్నీ వెతికేశా. తోటల్లో వెతికా, రాజభవన్లో వెతికా, బంగారాల్లో వెతికా, వెండిలో వెతికా, స్త్రీలలో వెతికా, కుటుంబాల్లో వెతికా, అన్నిట్లో వెతికాను, కానీ ఎక్కడా దొరకలేదు. ఎక్కడ దొరుకుతుంది అది? ఆ ఖాళీ స్థానాన్ని మనం నమ్ముకున్న దేవుడు మాత్రమే దాన్ని పొడవగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఐగుప్తు రాజు ఒక ఆయన యెరూషలేము మీదకి వచ్చి దేవుని మందిరంలో సంపదను మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. సొలొమోను తయారు చేసిన బంగారం మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన అక్కడికో దొంగతనం చేసుకెళ్ళిపోయాడు, దోచుకెళ్ళిపోయాడు. అప్పుడు రెహబాము ఏం చేశాడంటే, రెహబాయాను అనేటువంటి ఆయన ఆ స్థానంలో, బంగారం దోచుకున్న దేవుని మీద స్థానంలో కంచు కవచాలు తయారు చేసి పెట్టాడు అక్కడ. అంటే వారు బంగారాన్ని తీసుకొని దాని స్థానంలో ఏం పెట్టాడు? కంచు తీసుకొచ్చి పెట్టాడు. అంటే కాశ్యాన్ని తీసుకొచ్చి చేర్చాడు. మన జీవితాల్లో కూడా దేవుని స్థానంలో నీచపరమైన, మతపరమైన, లోకరీత్యా భక్తిని తీసుకొచ్చి పెట్టకూడదు. ఆయన స్థానం అయిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఎలీషా ఏమన్నాడు ఆమెతో? నీ ఇల్లు, నీ పిల్లకాయలు దీవించబడాలంటే ఖాళీ పాత్రలు తెచ్చుకో అమ్మాయి పో అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి జగ్గయ్యపేట సంఘంలో మీకు నేను తెలియజేసేది ఏంటంటే, గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫిల్. నిన్ను నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను అడిగే ప్రశ్న ఈరోజు, నీవు ఖాళీ హృదయంతో ఉన్నావా? నేను ఖాళీ జీవితం కలిగి ఉన్నానని దేవుని దగ్గర అంగీకరించే స్థితిలో ఉన్నావా? నన్ను నింపయా అని దేవుణ్ణి అడిగే స్థితిలో ఉన్నావా? దేవుని విషయాలతో, దేవుని వాక్యంతో, దైవ సన్నిధితో నింపబడాలనే ఆశ నీకుందా? ఆకలి నీకుందా? దాహం నీకుందా? ఆర్ యు ఎంప్టీ ఆర్ యు ప్రీఆక్యుపైడ్? ముందే నింపబడి వచ్చావా? ముందే నింపబడి వచ్చిన వాళ్ళు అయ్యగారు ఎంత వాక్యం చెప్పినా ఎక్కదో. కానీ ఖాళీ హృదయాలతో ఉన్న వాళ్ళకి ఆయన ఎంత పోస్తే అంత. ఎప్పుడు దాకా పోసింది నూనె? ఎప్పుడు ఆగింది ప్రవాహం? ఆశీర్వాద ప్రవాహం ఎప్పుడు ఆగింది?
నిండిపోయినా కాదు, ఖాళీ పాత్రలు లేనప్పుడు. అది నాకు కావాల్సింది. నింపినాకని చిన్నపిల్లగాడు కూడా చెబుతాడు, ఖాళీ పాత్రలు లేనప్పుడు ఆగిపోయింది. నీ జీవితం ఎంటీగా ఉన్నంతకాలం దేవుడు నింపుతూనే ఉంటాడు. ఆయన నింపడానికి ఖాళీ లేకపోతే ఆగిపోద్ది. ఈరోజు మీకు నేను అందించే సందేశం ఇదే. ఈ న్యూ ఇయర్లో దేవుని కొరకు మీ హృదయాలు, జీవితాలు, మీ ఇళ్ళు ఖాళీ చేసుకోండి. దేవుడు నింపడానికి అవకాశం కలిగించండి. దేవుని సన్నిధిలో ఆ నింపబడిన ఆమె పరిగెత్తుకు వెళ్ళి అలా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రదర్శించిందో, అలానే మీ జీవితాల్లో మార్పు రావాలని కోరుతున్నా. మీరే ఉంటే సరిపోదు, ఈ చర్చి చాలదా, ఇంకా అక్కడ పోవాలా. రేకుల చెట్టు చూసా బయట నేను ఎప్పుడు మిస్ అవ్వను. ఈ సందు ముందు పోయాను సందుకి, మళ్ళీ వెనక్కి వచ్చా. ఏంటి తర్వాత చెప్పాడు రెండో సందు అని చెప్పా. నేను ఇటు వచ్చిన అనుమానం వేసిన రేకులు వేశారు ముందు. నేను అనుకున్నా నిండి పొర్లి పారుతుందేమో, బయట కుర్చీలు వేశారంటే బయట కుర్చీ లేలా. మరి బయట కుర్చీ లేరా? ఎప్పుడు వేస్తారు? మీరు ఎంత నింపబడితే దేవుని ప్రవాహం అంతగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిల్లకల చర్చిలో దేవుడు మాకు ఇచ్చిన దీవెన అదే. అన్ని ఊర్లో బ్రాంచ్లు పెట్టాం. ఇక్కడ ఉన్న విశ్వాసులందరినీ అక్కడే ఉండమని చెప్పాం. సేవకులు వేసేసాం. అయినా బయట కుర్చీలు వేయాల్సిందే. ఎందుకంటే ఎంత ఖాళీ అయితే, చెప్పండి, ఎంత ఖాళీ అయితే అంత నింపబడతా ఉంటాం. గివ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యూ. ఇవ్వుడి మీకు ఇవ్వబడను. డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వటం ఒకటే కాదు, జీవితాన్ని ఇస్తే జీవితాన్ని నింపుతాడు ఆయన. నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తావని నీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి ఈ వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. లెట్ us pray. ప్రార్థించుదము. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు. నీ దాసుడు జాయ్, నీ దాసురాలు శ్వేతాన్ని బట్టి స్తుతిస్తున్నావు. సంఘ నాయకత్వాన్ని, సంఘ విశ్వాస బృందాన్ని బట్టి నేను స్తుతిస్తున్నావు. వారి జీవితాల్లో మీరు తాకుతున్నారు, దర్శిస్తున్నారు, వారిని మీరు స్పర్శిస్తున్నారు. నీకు వందనాలు. ఈ కొత్త సంవత్సరంలో నీ బిడ్డలు నీ కొరకు ఆకలి గలవారుగా, నీ కొరకు దాహం గలవారుగా, నీ కొరకు ఖాళీ పాత్రలుగా తమ్ము తాము సిద్ధపరచుకోవడానికి, నీవు నింపడానికి అర్హమైన పాత్రగా, ఒక ఆత్మీయ వాతావరణాన్ని నీ కొరకై సృష్టించేటువంటి మనుషులుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి, దీవించి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల మీద విరోధంగా రూపించబడే ఆయుధం యేసు నామములో లయపరచబడునుగాక. ఈ సంఘం మీద విరోధంగా రూపించబడే ఆయుధం యేసు నామములో లయపరచబడునుగాక. నీ బిడ్డలను పరిశుద్ధపరచి నీ సన్నిధితో నింపమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.